చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 3 సంవత్సరాలుగా ఏనుగుల గుంపులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో గుంపులుగా విడిపోయిన ఏనుగుల మంద పుల్చల మండలంలో కొన్ని సదుము, సోమల, పాకాల మండలాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయి. శనివారం వేకోజాము అయితే పుల్చల మండలంలోని పాళ్లం పరిసర ప్రాంతాల్లో సంచరించిన ఏనుగుల గుంపు పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించడంతో వరి, మామిడి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కల్లూరుకు చెందిన రైతు సయ్యద్ బాషా, కోటపల్లికి చెందిన రైతు భాస్కర్ నాయుడు ఇతర రైతులకు చెందిన పంటలపై శుక్రవారం రాత్రి, శనివారం వేకోజామున ఏనుగుల గుంపు దాడులు చేయడంతో వరి, మామిడి ఇతర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు వారు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ఏనుగులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడు పరంపర కొనసాగించడంతో తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. రాత్రి అయితే కంటి మీద కునుకు లేకుండా ఏనుగులు చేస్తున్నాయని, వీటిని దూర ప్రాంతాలకు తరిమేయాలని వారు అటవీ శాఖ అధికారులకు పదే కోరుతూనే ఉన్నారు.